అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి వెన్స్డే రోజు ఈవినింగ్ షూట్ చేసిందనమాట. ఈవినింగ్ 4 నుంచి 7 వరకు మేము ఏం చేసామన్నది ఒక స్మాల్ వీడియో. ఆఫ్టర్నూన్ పడుకుని లేచిన తర్వాత నేనైతే చికెన్ షాప్కి వెళ్ళాను. చికెన్ పికిల్ పెడదామని నేను అనుకున్నాం అనమాట. దానికోసం అనేసి చికెన్ తీసుకెళ్దామని వచ్చాను. ఇఫ్ పాసిబుల్ చికెన్ పచ్చడి పెట్టేటప్పుడు కూడా నేను వీడియో షూట్ చేసి మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను. ఇంటికి రాగానే చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టేశాను. నేను చికెన్ కోసం వెళ్ళినప్పుడే అల్లం కూడా తీసుకొచ్చాను. మట్టిపోతుందని చెప్పి ఈలోపు అల్లం కూడా వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టాను. నేను బయటకు వెళ్ళొచ్చేలోపు అమ్మ అయితే ఎగ్స్ బాయిల్ చేసి ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి ఎగ్ స్టఫ్డ్ బ్రెడ్ చేస్తుంది. ఈ స్నాక్ని మనం ఎగ్ శాండ్విచ్ అని కూడా అనొచ్చు. నేను ఈ రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేను వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మధ్యన మన ఛానల్లో వ్లాగ్స్ అయితే కొంచెం తగ్గినాయి అని చెప్పాలండి. ఎందుకంటే మా అమ్మకి నెక్స్ట్ వీక్లో ఇయర్ సర్జరీ చేయించాలి. దానికోసం అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికని సెకండ్ ఒపీనియన్ కని కేపీహెచ్బిలోని ఈఎన్టీ హాస్పిటల్స్ చుట్టూ అయితే తిరుగుతున్నాము. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్లో ఇయర్ సర్జరీ అనేది ఫైనల్ అయిందనమాట. అందుకనే ఇప్పుడు కొంచెం ఇంట్లో ఉంటున్నాను కాబట్టి వ్లాగ్స్ చేయడం కుదురుతుంది. ఇక శాండ్విచ్ అవుతూ ఉండగానే నేనైతే బట్టలు కూడా మడత పెట్టేశానండి. ఈ పని అమ్మ చేయాలి, ఈ పని నేను చేయాలని వంతులు ఏమి ఉండవు. ఎవరికి ఏ పని కుదిరితే ఆ పని చేసుకుంటాం అనమాట. మా అమ్మని కూర్చో అమ్మ రెస్ట్ తీసుకో అన్నా కూడా వినదనమాట. సో ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాము. ఇక నేను ఎక్కడుంటే మా జున్ను కూడా అక్కడే ఉంటాడండి. పాపం నన్ను ఎత్తుకోమని వచ్చి చూస్తూ ఉంటే వాడిని కాసేపు ఎత్తుకొని వాడితో ఆడుకున్నాను. నా పని అయ్యేలోపు స్నాక్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇక నేను మా అమ్మ అయితే స్నాక్స్ తినేసాము. మా పిల్లలైతే ఇప్పుడు ఇంట్లో లేరండి. కమ్యూనిటీలో ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి కిందకి వెళ్ళారు. ఇక నేను అప్పుడు షూట్ చేసిన వీడియో అండి. మా బాబుకి ఎంత కార్లు పిచ్చి అంటే ఎన్ని ఉన్నా సరే ఇంకా షాప్కి వెళ్తే కొనమంటాడు, ఆన్లైన్లో బుక్ చేయమంటాడు. రీసెంట్గానే అమెజాన్లో కొన్ని కార్లు అయితే బుక్ చేసామన్నమాట. సో అవన్నీ అలా సోఫాలో సర్దుకొని అక్కడ పెట్టేసుకొని వాడు వెళ్ళాడు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టూల్స్ కానీ వాడికి ఏం కావాలో హైట్కి అవన్నీ పెట్టేసుకొని ఒక అట్ట తీసుకొని దాన్ని కార్ రేసింగ్కి స్లోప్ లాగా పెట్టుకున్నాడు అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో మంచం మీద ఒక పక్కనేమో నేను తెచ్చిన లగేజ్, ఇంకో పక్కనేమో వాడు పెట్టుకున్న సెట్టింగ్తో మంచం అంతా నిండిపోయింది. ఇక ఈవినింగ్ నేను వచ్చేసి చికెన్ తీసుకొచ్చాను కదా, రేపు మార్నింగ్ వచ్చేసి చికెన్ పికిల్ పెడదాం అనుకుంటున్నాము. అందుకోసం ఇప్పుడే అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఒక వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి వీడియో చేసి పోస్ట్ చేశాను. ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.